హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బ్యాడిగి రకమైనటువంటి ఆర్ఎస్ఎస్ డబ్బీ బ్యాడిగి 62, 63 అనే రకాన్ని మనం ఈరోజు చూడడానికి వచ్చాము. మనము ఉన్న ప్రదేశం వచ్చేసి పీకలపెట్ట గ్రామం, కోసిగి మండలం, కర్నూలు జిల్లాలోని కురువ శివగారి పొలంలో ఉన్నాము. ఆయన మీకు ఇప్పుడు ప్లాంట్ కూడా చూపిస్తూ ఉన్నారు కదా. కురువ శివగారి పొలంలో ఉన్నాము. ఈయన సుమారుగా ఎన్ని ఎకరాలు వేశారండి? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు వేసినారు. 3 ఎకరాల పొలం వేసినారు. చూడొచ్చు మీరు కింద నుంచి ఎలా సెట్ అయింది కాపు, కాయ సైజులు కానీ, మరి కాపు సెట్టింగ్ విధానం కానీ, కాయ ఎండిన తర్వాత వచ్చే రింగు కానివ్వండి, తర్వాత మరి వెయిట్ వచ్చే విధానంలో కానీ, కలర్ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ డబ్బీ బ్యాడిగి అయినటువంటి 62, 63 అనే రకం అండి. చూడవచ్చు మీరు, మీకు కాయలు కూడా ఎండిన కాయలు ఆల్మోస్ట్ ఎండిన కాయలు కూడా చూపిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇట్లా ముదురు వచ్చి, అంటే ముదురు అంటే మామూలుగా రింకిల్స్ అనేవి వచ్చి చాలా థమ్స్అప్ కలర్ మాదిరి కార్పెట్ కలర్లో ఉండి మార్కెట్లో మంచి ధర పలకడానికి అవకాశం ఉండే రకం అండి ఇది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది ఆర్హెచ్ఎస్ డబ్బీ బ్యాడిగి 62, 63 అనే రకము. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి పీకలపెట్ట గ్రామం, కోసిగి మండలం, కర్నూలు జిల్లాలోని కురువ శివగారి పొలంలో ఉన్నాము. మేము ఇదొక్క పొలం చెట్టే కాకుండా కొద్దిగా మిగతా చెట్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. చూడొచ్చు, ఇక్కడ రండి, అక్కడ చూడవచ్చు. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, కింద నుంచి కాపు ఉండి దగ్గర కనుపులుండి కూడా ఏమాత్రము తగ్గకుండా కూడా ప్రతి చెట్టు కూడా ఇలాగే కాయలు కాస్తూ మరి రైతులకు మంచి దిగుబడి ఇచ్చే రకం అండి. చాలా మంచి వెరైటీ. థమ్స్అప్ కలర్లో ఉన్నటువంటి ఈ బ్యాడిగి రకాన్ని కనుక రైతు సోదరులు వేసుకుంటే కనుక మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని పొందగలరు. ఇంకా వేరే చెట్లు చూపించండి. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చండి. ఇలా ప్రతి ఒక్క చెట్టు కూడా అట్లా చూపించండి. కొద్దిగా ఒక ముందు వెళ్ళండి. చూడవచ్చు, ఏ చెట్టు అని చూసుకోవచ్చు. సుమారుగా ఎన్ని ఎకరాలు ఉంది మీది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాల పొలం వేశారు ఆయనకి వాటర్ కూడా చాలా తక్కువ ఉండే. యాక్చువల్గా ఇప్పుడు 1.5 నెల అయింది వాటర్ కట్టి. ఇక్కడ రండి, ఇక్కడ చూపించండి, ఇటు రండి. చూడవచ్చు, ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. కాపు కూడా బీభత్సంగా సెట్ అవుతూ మరి కింద నుంచి కాయ సెట్ అవుతుంది. కింద కాయ ఆల్మోస్ట్ ఎండిన కాయ మాదిరి కనిపిస్తుంది కదా. అలాగా మీరు చెట్టు మీదే కనుక రింగ్ వచ్చి అట్లా తెంపితే కనుక మీరు మంచి దిగుబడి, అంటే కలర్ బాగా షైనింగ్ ఉండి మార్కెట్లో మంచి ధర పలికే కూడా అవకాశం ఉండే రకం అండి ఇది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ అయినటువంటి డబ్బీ బ్యాడిగి ఆర్హెచ్ఎస్ 62, 63 అనే రకం అండి. చూడొచ్చు ఎంత కాప్ సెట్ అయిందో. ఇక్కడ రండి, ఇటు సైడ్. మళ్ళా మేము ఒక్క చెట్టే కాకుండా సుమారుగా పొలంలో 3 ఎకరాల పొలం చూసి వచ్చామండి. చూపించే ప్రయత్నం చేస్తాం. చూడు, ఆ 3 ఎకరాల పొలం టోటల్గా. ఈ 3 ఎకరాల పొలంలో కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. అంటే దగ్గర కనుపులు, ద్రాక్ష గుత్తులు లాంటి కాయలు చూడండి. చూడొచ్చు, ఏ చెట్టైనా చూసుకోవచ్చు. ద్రాక్ష గుత్తుల మాదిరి పట్టి సుమారుగా ఎకరానికి మరి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడినిచ్చే రకం అండి ఇది. చూడొచ్చుగా, మీకు దగ్గర చూడండి. కనుపు మధ్య దూరం దగ్గరుండి చాలా దగ్గర కాపు. ఒక్కో దగ్గర 2-3 కాయలు ఉంటాయి. మళ్ళా చూడొచ్చు, ఏ కాయని చూసుకోవచ్చు. ఇక్కడ పచ్చి కాయ కూడా పైన ఉంది. మళ్ళా ఇక్కడ రండి, ఇటు సైడ్ రండి. షుగర్ ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు అండి. ఇలా టోటల్గా ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. చూపిస్తున్నాం చూడు, కింద నుంచి కూడా కలర్ సైజు కానీ మామూలుగా వేరే కంపెనీలు అంటే మామూలుగా ఈ డబ్బీ అంటే పైన తూమ ముందర ఇలా లావు రావడం అనేది జరగదు. మన రవి సీడ్స్లోని 62, 63 అనే రకం చూడవచ్చు. ఇట్లా మీకు క్లారిటీగా ఎందుకు చూపిస్తున్నానంటే వేరే రకాల్లో అయితే ఈ
తూమ ముందర అంటే తూము ముందర ఇలా లావు సైజులు అనేవి జరగవు. మామూలుగా సీడ్ కాయలు ఉన్నట్టుంటాయి. మంది డబ్బీ అనేది డబ్బీ బ్యాడిగి ఎలాగ ఉంటుందో అలా ఖచ్చితంగా ఇలా సైజులు ఉండి కింద వరకు మరి లెంతులు కూడా ఉండి చాలా నీట్గా మరి రింకిల్స్ కూడా ఎక్కువ ఉండి కలర్ కూడా థమ్సప్ ఆకారంలో ఉండి మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి 62-63 అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇదే విషయాన్ని మన రైతు మాటలు కూడా 2 మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు? నమస్కారం సార్. ఏం పేరు మీ పేరు? శివ సార్. శివ, ఏ ఊరు మీది? పీకలబెట్ట సార్. పీకలబెట్ట ఏ మండలం? పెద్దకడర మండలం సార్. పెద్దకడరు మండలం, ఓకే సారీ, పెద్దకడరు మండలము, కర్నూలు జిల్లా. సరే, ఏ వెరైటీ వేసారు మీరు? ఆర్హెచ్ఎస్ బ్యాడీ సార్, రవి సీడ్స్ అని. ఆర్హెచ్ఎస్ బ్యాడీ రవి సీడ్స్. రవి సీడ్స్ వాళ్ళది ఆర్హెచ్ఎస్ బ్యాడీ 62-63 అనే రకం వేసారు కదా. ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు బ్యాడీకి మీకు? చాలా బాగుంది సార్. బాగుందంటే ఎలాగా? దగ్గర కాపు, కాయ కూడా లావు, సైజు బాగా వస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది. మీ చుట్టుపక్కల రైతులు వేసారు కదా వేరే వెరైటీలు, ఆ వెరైటీలకి మన వెరైటీకి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఈ రకం లేదు సార్. ఎవరు మా ఊర్లో వేసేస్తారు ఇట్లా, ఈ రకం రాలేదు సార్. బాగుందంటావా? సరే, మరి రైతులకి ఏమని చెప్తావు? వేయాల్సిందే సార్ ఈ పంట. అట్లా అంటావా? వేయాల్సింది గ్యారెంటీ సార్. ఇతను మాత్రం కాయ కూడా దగ్గర పడుతుంది సార్. కాయ కూడా పొడుగు రింగ్ బాగుంటది. అంటే మీకు నీళ్లు వాటర్ శాతం తక్కువ ఉందన్నావు సార్. నీళ్ళే కట్టలేదు సార్. నెలన్నర అసలు నీళ్ళే కట్టలేదు అసలు. బోర్లు అయినా కాపు సెట్ అయిందా? సెట్ అయింది సార్. సలుక సెట్ అయింది సార్. సలుకే సెట్ అయింది. నీళ్లు తక్కువ ఉన్నప్పటికీ కొద్దిగా బెట్ట వాతావరణం కూడా తట్టుకొని కాపు సెట్టింగ్ అలాగే అవుతుంది. కొంతమంది ఒక నెలన్నరకు ముందు అయితే ఒక సాలి కడుతుంది సార్. ఇప్పుడు నెలన్నర నుంచి అసలు నీళ్ళే లేదు సార్. ఒక తడి కూడా లేదు, ఒక సాలు కూడా కట్టలేదు. ఇట్లా సలకు వచ్చింది సార్. సరే, మరి మీరు ఏమంటారు ఇప్పుడు? రైతులకు ఏమని చెప్తారు? వేయాల్సిందే సార్ ఇది పంట. మంచి రకం సార్ ఇది. సరే, చూశారు కదండి, మరి రైతు కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఇది వెరైటీ గురించి. మరి దయచేసి రైతులందరూ కూడా ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బ్యాడిగి రకమైనటువంటి F1 హైబ్రిడ్ 6263 అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.